విశ్వామిత్ర వశిష్ఠ వామదేవ జావాలి కాత్యాయన మార్కండేయ మాననీయ మహత్తర మహర్షులంతా మా చిన్నప్పటి నుంచి కూడా మేమంతా ఎంతో ఆప్యాయంగా వినంగా అని పిలుచుకునేటువంటి వ్యక్తి శక్తి నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారికి ఒకసారి మీరు గట్టిగా చప్పట్లతో, ఎందుకంటే మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్. మనకు చక్కగా విజయవంతంగా పావనం చేసినటువంటి మా నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారికి, మా వేణన్న గారికి మీ అందరి గట్టి చప్పట్ల ద్వారా ఆయనకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ అందరి దగ్గరికి మా కార్యకర్తలు వస్తారు. కన్యాదానానికి సమర్పించేటువంటి కానుకలు ఏమైనా ఉంటే రేపటి రోజున అయోధ్యలో రామచంద్ర స్వామి వారికి సమర్పణ సాధించడం జరుగుతుంది. మీ అందరికీ ప్రతినిధిగానే రేపు ఉదయం నేను ఉంటాను, రేపు మధ్యాహ్నానికి. అలాగే మీ అందరి చప్పట్ల మధ్య మనం మే నెల 24వ తేదీ నుండి ప్రారంభం చేస్తున్నటువంటి మన మహాభారత ప్రవచన యజ్ఞం ఏదైతే ఉందో 9 రోజుల పాటు ఆ కార్యక్రమానికి, అలాగే అయోధ్యలో ఆగస్టు 25వ తేదీ నుండి 1000 మందితో జరిగేటువంటి రామకథ, అలాగే అహోరాత్ర హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి కూడా నా కోరిక ఏంటి అంటే, మా వేణన్న గారు అయోధ్యకు కూడా ఒక రోజు వచ్చి మా అందరికీ మంగళాశాసనాలు ఇవ్వాలి అని మీ అందరి కరతాల పనుల మధ్య దాతారం సర్వసంపదాం లోకాభిరామం సుహృద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకవాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచైతి. బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య చరణాలని సేవిస్తూ, అలాగే వైదిక బృందాన్ని స్వాగతిస్తూ, సుమారుగా అఖండంగా హనుమాన్ చాలీసా పారాయణ, కవచ పారాయణ ఇత్యాది హోమాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించిన భాగ్యవంతులైన మీ అందరినీ కూడా స్వాగతిస్తూ, సుమారుగా శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలో ఎప్పుడున్నాట ఆయనే అంటే సుమారు 17,50,000 సంవత్సరాల క్రితం ఉన్నాడట. 17,50,000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఆయనను జ్ఞాపకం పెట్టుకున్నామే. మనమే వాళ్ళన్నా మనని మీ నాన్నగారి పేరు ఏమిటి చెప్తామేమో, తాతగారి పేరు చెప్తాం, ఆయన తండ్రి ఎవరు ఆయన తండ్రి ఎవరు అంటే ఏమోనండి తెలియదండి. అందుకే శ్రీ విష్ణు సహస్రనామంలో కూడా చెప్తారు, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన. అన్నేళ్ల కింద పుట్టిన శ్రీ రామచంద్ర ప్రభు ఆయన లోకానికి తన నడక ద్వారా చూపించాడు ధర్మాన్ని. అందుకే లోకం ఏం గమనిస్తుందట అంటే మాటలు గమనించదు, నడక గమనిస్తుంది. అందుకే తాను నడిచి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 10,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఎందుకోసమట అంటే వచ్చే కృష్ణావతారంలో ఓ 2 గంటలు భగవద్గీత ఉపదేశం చేయాలి. ఆచరణ లేకుండా ఉపదేశం చేస్తే బాగుండదు అని ఆయన 11,000 సంవత్సరాలు తన ఆచరణ ద్వారా చూపించాడు. ఆ రాముని యొక్క ప్రతిష్ట దాదాపుగా
అయోధ్యలో మనకంటే ముందు తరాలు చూడలేకపోయినాయి. ఎంతమంది సారసులు ఉంటారు, కానీ రాముడు వచ్చిన తర్వాత రథాన్ని నడిపినవాడు ఎవడట అంటే శత్రుఘ్నుడు నడిపాడు. భరతుడు గొడుగు పట్టాడు, లక్ష్మణుడు వింజామర వీచాడు. సీతమ్మ వైభవాన్ని చూసి ఆనందిస్తుంటే రథం కదిలితే జనమంతా సంతోషపడ్డారట, కానీ పాపం ఇక్కడ బాధపడ్డారట. అన్నదమ్ములంటే ఎలా ఉండాలంటే ఇట్లా ఉండాలి. మా అన్నగాడు కూడా ఉన్నాడు రావణాసు, బతికినంతకాలం తిడుతూనే ఉన్నాడు, తిట్టి తిట్టి వెళ్ళిపోయినాడు అని విభీషణుడు బాధపడుతున్నాడు. సుగ్రీవు మీ అన్నగాడేమో తిట్టాడు, కానీ మా అన్నగాడు ఎప్పుడు నన్ను కొట్టడని. కనుక అన్నదమ్ములు ఎలా ఉండాలి లోకంలో, శ్రీరామచంద్రునిలాగా ఉండాలి అన్నదమ్ములు అంటే. పట్టాభిషేకానికి అంత సిద్ధమైపోతే సీతాదేవికి ముగ్గురు అత్తలు కలిసి కంసల్య, సుమిత్ర, కైకేయి కలిసి జడవేశారండి కోడలకు. జై శ్రీరామ్. దయచేసి మాతలే అంటే ఇంటి లక్ష్మిని ఎలా ఆరాధించాలని చెప్పింది శ్రీమతి రామాయణ. ఇక్కడ కోడలకు ఎంత మర్యాద జరుగుతుందో అత్తగారింట్లో, వాళ్ళు ఇచ్చిన కూతురు కూడా అంత సుఖం జరుగుతుంది వాళ్ళ అత్తగారింట్లో అని చెప్తుంది రామాయణం. రామాయణాన్ని అందుకోసమే వినాలి, రామాయణాన్ని చదవాలి, రామాయణాన్ని చెప్పాలి. అద్భుతమైన పట్టాభిషేక కార్యక్రమం సాగుతుంది. ఇక్కడ కూడా మనకు పారాయణ క్రమంలో పట్టాభిషేకాన్ని చేస్తే ఆ దివ్యమైన పట్టాభిషేక వైభవాన్ని చూస్తూ ఎన్నెన్నో పట్టాభిషేకాలు జరిగాయి, కానీ రామ పట్టాభిషేకం అంత అందమైన పట్టాభిషేకం లేదని పెట్టిన వెంట్రుకలతో అడవిలో తిరిగిన తర్వాత చాలా కాలానికి మళ్ళీ పట్టు పీతాంబరాన్ని సర్వాభరణ అలంకృతులైన రాముణ్ణి తదేకంగా చూస్తుందట సీతాది. చూసి అబ్బా ఎంతకాలానికి నా రామచంద్రునికి మళ్ళీ రామచంద్రుని అందం చేత ఆభరణాలన్నీ ప్రకాశిస్తుంది. ఆభరణాలతో ఆయన అందంగా లేడండి, ఆయన అందంతోనే ఆభరణాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. సీతాదేవి రాముని చూసి ఆనందపడితే, వదినా ఎంతకంత ఆనందం అంటే మీ అన్నయ్యని చూస్తున్నాయా ఇవాళ అంటే, నీకంటే ఆనందపడేవాడిని నేనున్నాను అన్నాడు లక్ష్మణస్వామి. నువ్వొక్క మా అన్నయ్యని చూస్తున్నావు, కానీ నేను అన్నయ్యను వదిలిని ఇద్దరిని చూస్తున్నాను. లక్ష్మణస్వామి భరతుడు అన్నాయట, ఏమయ్యా అన్న చిన్న నువ్వు ఇద్దరినే చూస్తున్నావు, కానీ నీతో పాటు నేను ముగ్గురు చూస్తున్నాను, రామ, లక్ష్మణ, సీత. శత్రుఘ్నుడు అన్నాడు, నేను రామ, లక్ష్మణ, భరత, సీతను చూస్తున్నాడు. ఇంతలో మన ఆంజనేయ స్వామి వేచాడు, మీరు చూసేంత పెద్దగా ఏం లేదయా, నేను రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సీతను చూస్తూ నేను గొప్పవాడిని అంట. ఆ పక్కన శివుడు కూర్చున్నాడు. ఎవరైనా మీరు ఎంత చూసినా 2 కళ్ళే కదా మీకు, నేను 3 కళ్ళతో చూస్తున్నాను అన్నట శంకర్. ఆ పక్కన కూర్చున్నాడట బ్రహ్మ, ఆయన 3 తలకాయలు ఉన్నాయి. శంకర నీవు 3 కళ్ళు కానీ నాకు 3 2 6 కళ్ళతో చూస్తున్నానయ్యా నేను రామపట్టాభిషేకం అన్నాడు. ఆ పక్కన కూర్చున్నాడట, మా నాన్నగారిని కించపరుస్తావు నువ్వేమిటి అన్నట్టుగా కుమారస్వామి. ఆయన షణ్ముఖుడు, 6 తలకాయలు కలిగినవాడు. నేను 6 2 12 కళ్ళతో చూస్తున్నాను అన్నట కుమారస్వామి. ఆ పక్కన ఇంద్రుడు కూర్చున్నాడు. మీ అందరికీ 2, 10, 12 కానీ నేను సహస్రాక్షుడి 1000 కళ్ళు గలవాడిని. అంటే 1000 కళ్ళతో చూచినా కూడా తనివి తీరనంత గొప్పది శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం.